హిందువులు తెలివి కల్లోళ్ళు, బత్తాయిలు దేడిదిమ్మగ్గాళ్ళు. హిందువులకి సొంత మెదడు ఉంటుంది, బత్తాయిలకు మెదడు మోకాళ్ళలో కాదు అరికాళ్ళలో కూడా ఉండదు. హిందువులు ప్రతిరోజు తమ దేవుణ్ణి మాత్రమే తలుచుకుంటారు. బత్తాయిలు పొద్దున లేస్తే ముస్లిం క్రిస్టియన్ దేవుళ్ళని తలుచుకుంటారు. పండుగలు వచ్చినప్పుడు హిందువులు మన గుళ్ళకు పోయి మన పూజలు మనం చేసుకుంటాం. కానీ బత్తాయిలు వేరే మతాల దేవుళ్ళ దగ్గరికి, వేరే మతాల ప్రార్థనాలయాల దగ్గరికి పోయి రాళ్ళు ఇసిరి కొడతా ఉంటారు. హిందువులకి అబద్ధమేదో నిజమేదో తెలుసుకోగలిగేంత విశ్లేషణ శక్తి ఉంటుంది. వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి సొంత మెదడు ఉంటుంది కాబట్టి. బత్తాయి గాళ్ళకు అబద్ధానికి నిజానికి తేడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి మెదడే ఉండదు, విశ్లేషించుకోవడానికి వాళ్ళకి తెలివే ఉండదు. కాబట్టి అబద్ధాన్ని నిజమని నమ్ముతూ ఉంటారు. కానీ హిందువులు అట్లా కాదు. హిందువులు చాలా తెలివి కల్లోళ్ళు. ఏది అబద్ధమో ఏది నిజమో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. హిందువులు దేవుణ్ణి వేడుకుంటారు, బత్తాయిలు దేవుణ్ణి వాడుకుంటారు. హిందువులు ధర్మాన్ని నమ్ముకుంటారు, బత్తాయిలు ధర్మాన్ని అమ్ముకుంటారు. హిందూ ధర్మాన్ని దేవుడే రక్షిస్తాడు, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఏ గొట్టంగాడు అవసరం లేదు అని హిందువులు నమ్ముతారు. కానీ బత్తాయిలు దారిన పోయే ప్రతి గొట్టంగాడు హిందూ ధర్మ రక్షకుడిని అని వేషం వేసుకొని వస్తే వాని భజన చేస్తారు, వాని సంకనాకుతారు. సో హిందువులు చాలా తెలివి కల్లోళ్ళు, బత్తాయిలు తెలివి తక్కువ దద్దమ్మలు. హిందువులు మాత్రం చాలా తెలివి కల్లోళ్ళు, సబ్జెక్టు గురించి మాత్రమే మాట్లాడతారు, కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడతారు. బత్తాయిలు బూతులు తప్ప వాళ్ళకి ఏది రాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియో కింద బూతులు మాట్లాడేటోళ్ళంతా బత్తాయిలు, సబ్జెక్టు మాట్లాడేటోళ్ళంతా హిందువులు. నేను హిందువుని, నాకు తెలివి ఉంది, నాకు మెదడుంది, నేను ఆలోచించగలుగుతా, నేను బూతులు మాట్లాడా, నేను కంటెంటే మాట్లాడతా, నేను నిజమైన హిందువుని, ఇట్లా చెప్పుకునే దమ్మున్నోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి.